మాస్టర్స్ సెక్షన్ అండ్ కేఆర్కి వచ్చేసరికి నేను టీమ్ 1లో నా రోల్ వచ్చేసరికి జూనియర్ డెవలపర్ రోల్. మా టీమ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి డేటా డైరెక్ట్ అనే ప్రాజెక్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తామో ఆ టర్మ్ ఏంటంటే, ఇప్పుడు ఒక టూరిస్ట్ ఉన్నారంటే ఆ టూరిస్ట్ ఒక ప్లేస్కి విజిట్ చేసినప్పుడు నేను కాకినాడకి రావడం ఫస్ట్ టైం. నాకు ఈ కాకినాడలో ఏ ప్లేసెస్ ఎక్కడ ఏంటి ఎలా ఉందని ఏం తెలియదు. సో కాకినాడలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అయినా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అయినా లేదా సో అండ్ సో ఎక్సెట్రా వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి మా వెబ్సైట్ అనేది యూజ్ చేస్తారు యూజర్స్. దీనివల్ల మాకేంటి బెనిఫిట్, ఇంకా అదర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయనే క్వశ్చన్ రావచ్చు ఎవరికైనా. సో ఇది యూజ్ చేయడం వల్ల కంపేర్ టు అదర్ వెబ్సైట్స్ ఏంటంటే అన్నీ డిఫరెంట్గా సెర్చ్ చేసుకోకుండా ఫేమస్ ప్లేస్ అని ఒకసారి, ఫేమస్ ఫుడ్ ఐటమ్ ఇన్ కాకినాడ అని ఒకసారి ఇలా సెర్చ్ చేసుకోకుండా ఒకేసారి మా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మా వెబ్సైట్లో మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాము. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏంటి, కల్చరల్స్ ఏమున్నాయి, టెంపుల్స్ ఏమున్నాయి అని చెప్పి వాటిలో మీరు ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఏపీ మ్యాప్లో కాకినాడ అనేది కవర్ అయ్యి ఆ ప్లేస్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఒక టేబుల్ ఫామ్లో. ఇది మా ఓరియంటీ ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇది ఒక పార్ట్ అయితే 6 months నుంచి మేము చేసింది ఏంటంటే కేహబ్లో నాకు ఇచ్చిన రోల్ ప్యాటర్న్ డెవలపర్. మా టీమ్ ప్రాజెక్ట్లో నాకు ప్యాటర్న్ డెవలప్ చేయమని చెప్పి అసైన్ చేశారు. అండ్ ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఫిగ్మా డిజైన్ చేశాము యాజ్ యూజువల్గా. మాకు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చారో దాని మీద ఒక రీసెర్చ్ IEEE అనే రీసెర్చ్ వెబ్సైట్ నుంచి రీసెర్చ్ పేపర్స్ కలెక్ట్ చేసి అసలు ప్రాజెక్ట్ ఎలా చేయాలి, బయట ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అదంతా రీసెర్చ్ చేసుకొని ఒక డేటా అనేది గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఫిగ్మా అనేది మోస్ట్ ఆఫ్ ది ఛానల్కి తెలుస్తుంది. ఫిగ్మా అనేది ఒక UI UX డిజైనర్ టూల్. ఇప్పుడు కోడ్ రాసి ఎలాగైతే HTML CSS వీటికి కోడ్ రాసి మనం చూపిస్తున్నామో అవుట్పుట్ అనేది ఒక ఇంటర్ఫేస్, సేమ్ అలాగే ఫిగ్మా యూజ్ చేసి చేస్తాము. అయితే ఫిగ్మాలో కోడ్ రాయకుండా మన ఇంటర్ఫేస్ని మనం డిజైన్ చేస్తాం ఎడిటింగ్ చేసినట్టు. అది ఫిగ్మా టూల్. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఉందో దానికి సంబంధించి ఫిగ్మా డిజైన్ అండ్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రతిదానికి కోడ్ జనరేట్ చేసి కోడ్ రాసి ఫ్రంట్ ఎండ్ పేజ్ అనేది ఫ్రంట్ ఎండ్ ఎవరైతే ఎక్స్టెండ్ చేశారో వాళ్ళకి తీసుకున్నారు. మా ప్రాజెక్ట్ వచ్చేసరికి మేము తీసుకున్న బ్యాక్ ఎండ్ PostgreSQL ఎందుకు తీసుకున్నాము, ఇంకా డేటాబేసెస్ వేరే కూడా ఉన్నాయి కదా, MongoDB వీటికి ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవ్వదు అండ్ అది రిలేషనల్ డేటాబేస్ కూడా కాదు. PostgreSQL అనేది ఒక రిలేషనల్ డేటాబేస్. సో దాంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా స్టోర్ అయితే ఎక్కువ మంది టూరిస్ట్ విజిట్ చేసిన ఆడియో కూడా అప్లోడ్ చేయాలి లేదా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి PostgreSQL డేటాబేస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ దీని తర్వాత అక్టోబర్ మంత్ వచ్చేసరికి ఈ PostgreSQL ఏదైతే ఉందో దీని కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, దీంట్లో స్కీమాస్ ఎలా రాయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వీటి మీద వర్క్ చేశాను. ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే చేశారో కొంతమంది జూనియర్స్ ఇంకా రాకపోతున్న వాళ్ళు వాటికి స్కీమాస్ రాసి ప్యాకెట్ కనెక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత డిసెంబర్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా RCDS ల్యాబ్కి 18 members ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యారు కదా, అందులో నేను ఒక మెంబర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ NGO ఆర్గనైజేషన్ మీద 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. TFI ఆర్గనైజేషన్ నుంచి NGOలో TFI నుంచి వచ్చింది మాకు ప్రాజెక్ట్. మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే క్లాస్లో స్టూడెంట్ మానిటరింగ్ ఎలా ఉంది, స్టూడెంట్ క్లాస్ ఎంత టైం వరకు అటెండ్ అవుతున్నారు, అటెండెన్స్ మానిటరింగ్, ఇదంతా ఫ్యాకల్టీకి ఎలా చేస్తే ఈజీ వేలో ఉంటుంది అనే దాని మీద మాకు ఇచ్చిన ప్రాజెక్ట్. అది ఆల్రెడీ RCDS వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్టే. దాన్ని ఇంప్లిమెంట్ ఫస్ట్ ఉన్న 2 weeksలో డీవర్క్ చేసి ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ డాక్యుమెంటేషన్ చేయించారు. అండ్ నెక్స్ట్ 2 weeks వచ్చేసరికి ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఉన్న ఎర్రర్స్ని రెక్టిఫై చేసారు. అండ్ కమింగ్ టు జనవరి, ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఉందో ఆ ఇంటిగ్రేషన్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయాయి. అండ్ కమింగ్ టు మాది NLP కాబట్టి NLPలో ఏవైతే మోడల్స్ ఉన్నాయో మేము వాటికి JWT టోకెన్స్ వాడాము. ఆ JWT టోకెన్స్కి సంబంధించిన API ఇంటిగ్రేషన్స్ అన్ని ఈ జనవరి మంత్లో చేస్తాము. నెక్స్ట్ అప్కమింగ్ వర్క్ ఏంటంటే మా ప్రాజెక్ట్ సంబంధించి బయట ఎంతో తీసుకొని ప్రాజెక్ట్ అయిపోతుంది. అంటే అంత యాక్యురేట్గా కాకపోయినా ఆల్మోస్ట్ 90% ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఏమేమి తీసుకొని టెస్ట్ చేయడానికి డిప్లాయ్ చేయడానికి అది ఫర్దర్గా చేసేవారు. థ్యాంక్ యూ.